చూడబోతున్నాం. సో ఇప్పుడు నేను మీ అందరి మధ్యలోకి రాబోతున్నాను. ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ మీ ఒపీనియన్ని, మీ రివ్యూని తీసుకోవడానికి. ఇక్కడ వైజాగ్ అందమైన అమ్మాయిలందరూ కనిపిస్తున్నారు నాకు. ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో దోచన ఎదాని. వైట్ చున్నీ లేదు, పింక్ చున్నీ ఉంది, కానీ సర్దుకుంటాం మేము ప్రస్తుతానికి. హలో, హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ జిలీషా. జెలీషా. అరే భలే ఉంది ఈ పేరు ఏంటో కొత్తగా. సో టీజర్ చూసారా? నచ్చిందా మా సినిమా టీజర్? ఓకే, సో మీకు ఈ సినిమా నుంచి ఏముంటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విల్ బి మోర్ మ్యూజిక్. మోర్ మ్యూజిక్. మోర్ మ్యూజిక్. మా సినిమా అంతా మ్యూజిక్కే ఉంటుంది, డైలాగ్ కూడా మ్యూజిక్ లాగానే ఉంటుంది, పాట పాడినట్టుగా. సో మీరు మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఈ డైరెక్టర్ తీసినటువంటి సినిమా ఏదైనా చూసారా? ఐఎమ్ నాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చాలా మ్యూజికల్గా ఫంటాస్టిక్గా ఉండబోతుంది మా సంగీతం. మీరు కూడా ఏంటి మ్యాచింగ్ వేసుకున్నారు మీరు? మీ పేరేంటి? స్వాతి. స్వాతి. ఓకే, సో మీరు టీజర్ కానీ పాటలు కానీ చూసారా ఈ సినిమాకి సంబంధించి? ఫస్ట్ టైం చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. వైట్ టీ షర్ట్, హాయ్. మా కంటెంట్ అంతా చూసారా మీరు? చూస్తున్నారా? ఓకే, ఈలోపు చూడండి, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే, సో ఎవరు ఆన్సర్ చేయాలి అనుకుంటున్నారో నా క్వశ్చన్స్కి హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతాను అక్కడికి వచ్చి. ఎవరు ఎవరు? అమ్మగారు. ఓకే, అబ్బా చూసారా యంగ్స్టర్స్ ఉన్నారే, అసలు ఒక్కరు కూడా ఎనర్జెటిక్ గానే లేరు ఇక్కడ. చూసారా ఈవిడ ఎంత చక్కగా హ్యాండ్ రైజ్ చేసి చెప్తున్నారో. అమ్మా మీ పేరు? ఉషా. ఉషా గారు, సో గుడ్ టు సీ. డిఓపి మదర్ ని. ఓ డిఓపి, ఐఎమ్ ద మదర్ ఆఫ్ డిఓపి. ఓకే, సో ఈ సినిమాకి విజువల్స్ అందించినటువంటి డిఓపి గారి అమ్మగారు ఇక్కడికి వచ్చారు, ఎంత ఆనందంగా ఉంది. ఓకే, సో ఫాదర్ అండ్ మదర్, ఎంత ప్రౌడ్ మూమెంట్ ఇది. అమ్మ మీరు లోపలికి రండి హ్యాపీగా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ సినిమాకి వర్క్ చేయడం? We are ఓకే, సో ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా? it is very nice and we all are, our parents are very very happy and all the Vizag people has to encourage my son and he has to take more and more pictures. So everybody, all the Vizag people has to bless my son to grow more and more. సో హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. ఎంత చక్కగా And, మాట్లాడుతున్నారు. this is the third picture, I think. Veeranjanelu and Bihar Yatra is also taken by my son, DOP. So you all have to encourage my son and all of you should watch the movie. So I bless all the youngsters to support my son. Thank you very much. ఖచ్చితంగా మీరు చాలా ప్రౌడ్ మదర్, చాలా బాగా పెంచారు మీ అబ్బాయిని. ఇంత అద్భుతమైన టాలెంట్ తో ఈ సినిమాని మాకు అందిస్తున్నారంటే. సార్ మీరు మాట్లాడరా? జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా ఈ యంగ్స్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పిక్చర్ మంచి బాగా ముందుకెళ్ళాలని, దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మనసా థ్యాంక్ యూ సో మచ్ సార్. Chala great madam. Sangeetram Srinivas, the director of Senior Most. This is the very lucky opportunities for my son. Thank you madam. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి లెజెండరీ విజన్ ఉన్నటువంటి డైరెక్టర్తో పని చేయాల్సిన అదృష్టం ఆయనకు దక్కింది. వీఆర్ సో లక్కీ. మళ్ళీ మీరు చెప్తారా? డైలాగ్ చెప్తారా ఈ సినిమా నుంచి? ఇంకొకసారి వేయాలా? సరే, అలా చూస్తూ ఉండు, వేస్తాం. ఇంకెవరైనా ఆన్సర్ చెప్తారా? మూవీ కోసం చెప్తారా? ఓకే, నాగ్ నీకోసం మూడోసారి మళ్ళీ. ఓకే, రెడీ. సంగీతం శ్రీనివాస్ గారు ఇదే స్టోరీని పట్టుకొని పెద్ద హీరోల వరకు వెళ్ళొచ్చు మేడం, కానీ అతను న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు చూడండి, అక్కడే ఈ సినిమా హిట్ అయిపోయింది మేడం. అందులో వైజాగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఒక న్యూ టాలెంట్, కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఎంతో మంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. వైజాగ్ బీచ్ ఎంత లోతైనదో, ఎంత పెద్దదో, అంతమంది అంతే సపోర్ట్తో ఈ సినిమాకి సపోర్ట్ చేస్తాం. సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నాం.
అలాగే మనకి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు మహానటి, జాతిరత్నాలు ఎంతైతే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది. ఈ సినిమాలో చాలా మంది కొత్త క్యాస్ట్ అయితే కనిపిస్తున్నారు. అలాగే డిఓపి గారు మదర్ కూడా ఇప్పుడే చెప్పారు తోడు సినిమా అని. పక్క ఈ సినిమా అయితే హిట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే మీకు గుర్తొచ్చే సినిమాలు ఏంటి? సో ఎవరైనా చెప్తారా? ఎనీవన్? డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే గుర్తొచ్చే సినిమా ఏంటి? మీరు చూసారా ఆ ఫిలింని? ఎందుకు చూడలేదు, నేను చాలాసార్లు చూశాను. ఓకే, అందులో మీకు బాగా నచ్చినటువంటి సీన్ ఏంటి? మిషన్ ఉంది కదా, ఆ, అంటే ఇప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి, నా కాలేజ్ డేస్ అంటే పిచ్చి మాట. అబ్బా మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్తే ఎలా ఉంటుందని. నేను ఒక ఆదిత్య 369 కానీ మిషన్ ఉంటే అలాగెళ్ళి ఇలాగ వచ్చేద్దాను కదా. మీరు వెళ్ళలేదు ఇంకెందుకండి, చాలా అట్టయ్యాను నేను. లేదు విన్నాను. చెప్పండి, నేను విన్నాను చెప్పాను. ప్రవీణ్, విన్నాను ప్రవీణ్. నేను అబ్బా నువ్వు ప్రవీణ్ అన్నిసార్లు ఒకటేసారి మైక్ తీసుకుంటే ఇవ్వు. ప్రవీణ్ అని చెప్పి ఒక్కసారి టచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే గుర్తొచ్చే సినిమాలు ఏంటి? ఎవరైనా చెప్తారా? మీరు చెప్తారా? సార్ రండి, కమ్ ఫార్వర్డ్. సో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి ఆయన సినిమాల్లో? ఎస్, ఆ మూవీ ఆదిత్య 369 అంటే ఇష్టం. ఎన్నిసార్లు చూసుంటారు దాదాపుగా? 2 times. ఓకే, సో అందులో మీకు బాగా ఇష్టమైనటువంటి సీన్ ఏంటి? అమరీష్ పూరి యాక్టింగ్ సూపర్. అమరేష్ పురి గారి పాట బాగుంటది అంటున్నారు. యాక్టింగ్ బాగుంటది అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అలానే ఈ సినిమాలో మా యంగ్స్టర్స్ అందరి టాలెంట్ కూడా అంతకు మించి అద్భుతంగా ఉండబోతుంది. సో మీరందరూ కూడా 11th జూన్ థియేటర్స్కి వచ్చి వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు అలాంటి లెజెండరీ డైరెక్టర్ అండ్ అలానే ఇప్పటి ఈ తరం విజన్